హలో ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. అసలు మనం మూవీస్ ఎందుకు చూస్తాం? ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా ఆల్మోస్ట్ అందరూ చెప్పే ఆన్సర్ ఒకటే: ఎంటర్టైన్మెంట్. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానికి ఏజ్ బ్యారియర్ ఉండదు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఎంటర్టైన్మెంట్ కోసమే మూవీస్ చూస్తారు. కానీ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఏంటో తెలుసా? మంచి మెసేజ్ ఇచ్చే సినిమాల కన్నా రాంగ్ మెసేజ్ ఇచ్చే సినిమాలే ఎక్కువగా హిట్ అవుతున్నాయి. ఒక సినిమాలో కథానాయకుడు అంటే సో కాల్డ్ హీరో సొసైటీకి రోల్ మోడల్ లా ఉండాలి, మంచి చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. హీరో ఎంత బ్యాడ్ అయితే అంత సినిమా హిట్ అవుతుంది. అంటే ఇక్కడ పీపుల్ మైండ్ సెట్ చేంజ్ అయిందా, లేదా జనరేషన్ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుందా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆన్సర్ చేయడానికి చాలా కష్టమైన క్వశ్చన్స్. సర్లే, అవి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనం అందరూ మూవీస్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం, ఐ అగ్రీ. కానీ కొంతమంది డైరెక్టర్స్ లైక్ శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల, సుకుమార్, గౌతమ్ తిన్ననూరి, క్రిష్, ఇలాంటి డైరెక్టర్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ తో పాటు మనకి కొన్ని వాల్యూస్ కూడా నేర్పించే ప్రయత్నం చేస్తారు. మీరు గమనించే ఉంటారు, కొన్ని మూవీస్ లో ఎంటర్టైన్మెంట్ కన్నా వాల్యూస్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే సొసైటీలో జరిగే చెడుని కళ్ళకు కట్టినట్టు చూపించి మన మైండ్ లో ఏదో ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తారు. వాళ్ళ స్టోరీ టెల్లింగ్ లో కావచ్చు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ లో కావచ్చు, ఎలాగైనా సరే ఏదో ఒక స్ట్రైక్ మన మైండ్ లో జరిగేలా చేస్తారు. సో బ్యాక్ టు ద పాయింట్. ఈ వీడియోలో మనకి వాల్యూస్ నేర్పించే టాప్ 10 తెలుగు మూవీస్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. ఇవి మనం ఆల్రెడీ చూసిన సినిమాలు అయినా కూడా ప్రతి ఒక్కరూ చూసే యాంగిల్ వేరేగా ఉండొచ్చు. అందుకే ఈ వీడియో మొత్తం చూడండి. మీ బెస్ట్ మూవీని కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో ఫస్ట్ మూవీ నాకు బాగా నచ్చిన సినిమా అండ్ నిజంగా ఒక కోర్ వాల్యూ పాయింట్ నేర్పించే సినిమా ఏంటంటే లీడర్. 2010లో రిలీజ్ అయిన మూవీ. ఈ జనరేషన్ కొంతమంది చూసి ఉండకపోవచ్చు, కానీ లీడర్ అనే సినిమా నిజంగా నాకు చాలా ఇష్టం. నిజాయితీ గురించి, ట్రూ లీడర్షిప్ గురించి చెప్పే సినిమా అది. హీరో మనకు తెలుసు, రానా దగ్గుపాటి, డైరెక్టర్ శేఖర్ కమ్ముల. నా అనాలిసిస్ ప్రకారం ఈ మూవీ మనకి నేర్పించే కోర్ వాల్యూ ఒకటే: నిజాయితీతో నిలబడడం, అది కూడా ఒక్కడే నిలబడడం. ఈ సినిమాలో రానా క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తే పవర్ వచ్చినా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తను నమ్మిన ప్రిన్సిపల్స్కి స్టిక్ అవ్వడం ఎంత కష్టమో క్లియర్గా తెలుస్తుంది. అందులో కొన్ని అసెంబ్లీ సీన్స్ మీకు గుర్తుండే ఉంటాయి. పార్టీలో ఉన్న సీనియర్స్, మినిస్టర్స్ అందరూ సిస్టమ్ ఇలానే ఉంటుంది అని ప్రెషర్ పెడుతూ ఉంటారు. కానీ హీరో మాత్రం రాంగ్ అంటే రాంగ్ అనే ఒక స్టాండ్ తీసుకొని ఉంటాడు, ఒక్కడే నిలబడతాడు. దాన్ని మనం నిజాయితీ అంటాం. సో నిజాయితీగా ఉండే ప్రతి ఒక్కరికి ఒక్కడే నిలబడేలాగా ఆ నిజాయితీ మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకొన్ని సీన్స్ లో మీడియా ఇంటరాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. కవరప్స్ ఉండవు, ఎక్స్క్యూజెస్ ఉండవు, బ్లేమ్ ట్రాన్స్ఫర్ ఉండదు, ఏమీ ఉండవు. ఇలాంటివి డైరెక్ట్ గా ట్రూత్ చెప్తాడు, నిజాలు మాత్రమే మాట్లాడతాడు, కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడు హీరో. సో ఈ మూవీ ఒక సింపుల్ ట్రూత్ అయితే చెప్తుంది. ఏంటో తెలుసా? ఒక మనిషి తన వర్క్లో, తన క్యారెక్టర్లో నిజాయితీగా ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజాయితీ ఎప్పుడు తనని కాపాడుతూ ఉంటుంది. నిజాయితీకి కాపాడే శక్తి ఒకటి ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నిజాయితీ వల్ల కొంతమంది పలకరింపులు తగ్గొచ్చు, ఐ అగ్రి. కొన్ని కాన్సిక్వెన్సెస్ అయితే ఉన్నాయి. కొంతమంది పలకరింపులు తగ్గొచ్చు, సడన్ గా కొంతమందికి మనం ఇన్కన్వీనియంట్ అయిపోవచ్చు. కానీ లాస్ట్కి నిజాయితీనే గెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సొసైటీలో ఇప్పటికీ అన్యాయాలు జరుగుతున్నాయి అంటే అది చెడ్డవాడు పవర్ఫుల్గా ఉన్నాడు, సో అన్యాయాలు జరుగుతున్నాయి అన్నట్టు కాదు. మంచి వాళ్ళ మౌనం వల్ల చెడ్డవాడు పవర్ఫుల్ లాగా కనపడి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. సో ఈ మూవీ మొత్తంగా ఒక క్లియర్గా చెప్పే ఒక మాట ఒకటైతే ఉంది: లీడర్ అంటే డెసిగ్నేషన్ కాదు, ఏదో అదొక పొజిషన్ కాదు. ఫ్యామిలీలో అయినా, ఆఫీస్లో అయినా, సొసైటీలో అయినా ఒక ట్రూ లీడర్ ఎక్స్క్యూజెస్ చెప్పడు, బ్లేమ్ ట్రాన్స్ఫర్ చేయడు, పర్సనల్ బెనిఫిట్ కోసం నిజాన్ని పక్కదోవ పట్టించడు. ఒక ట్రూ లీడర్కి ఎప్పుడు రైట్ యాక్షన్ మీద ఫోకస్ ఉంటుంది. రిజల్ట్ ఎంత రిస్క్ అయినా సరే రైట్ యాక్షన్ మీద ఫోకస్ మాత్రమే ఉంటుంది. నిజాయితీ ఎప్పుడు గెలుపు ఇవ్వకపోవచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం పక్కా: మనల్ని మనం ధైర్యంగా తల ఎత్తుకొని ఎవరికైనా స్ట్రైట్గా ఆన్సర్ చెప్పే కాన్ఫిడెన్స్ని అయితే నిజాయితీ మనకు తప్పకుండా ఇస్తుంది. సో చూజ్ యువర్ లీడర్ వైజ్లీ. చాలా తెలివిగా మీ లీడర్ని మీరు ఎన్నుకోండి. ఇంటెగ్రిటీ అండ్ క్రెడిబిలిటీ, ఈ 2 క్వాలిటీస్ ఉన్న లీడర్స్ చాలా తక్కువ. ఈ 2 క్వాలిటీస్ అబ్జర్వ్ చేసి ఒక లీడర్ని మీరు ఎన్నుకోండి. సో ఈ మూవీ చూసాక మనం ఒకటి ఆలోచించాలి:
మనం పాలిటిక్స్‌లో లీడర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నామా? లేదా మన లైఫ్‌లో లీడర్‌లా మనం బిహేవ్ చేస్తున్నామా లేదా? అనేది ఒకటి మనం ఆలోచించాలి. లీడర్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్వెషన్ అయితే తప్పకుండా ఆలోచించాలి. పవర్ వచ్చిన తర్వాత నిజాయితీ గుర్తుంటుందా? ఉండదా? లేదా నిజాయితీ ఉంటేనే పవర్‌కి డిజర్వింగ్‌గా ఉంటామా? నెక్స్ట్ టైమ్ మీరు ఒక చాయిస్ తీసుకునే ముందు, చాయిస్ తీసుకునే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఒక సెకండ్ పాజ్ అయ్యి అడగండి. మిమ్మల్ని మీరు అడగండి. ఈ డెసిషన్ నేను నిజాయితీతో తీసుకుంటున్నానా? లేదా కన్వీనియంట్ కాబట్టి తీసుకుంటున్నానా? మీ ఆన్సర్‌లోనే మీ లీడర్‌షిప్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, 'లీడర్' మూవీ వన్స్ అగైన్ చూసిన వారు మళ్ళొక్కసారి చూడండి. దాని కోర్ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. నాకు నచ్చిన సెకండ్ మూవీ కోర్ వాల్యూస్ నేర్పించే సినిమా ఏంటంటే 'జెర్సీ'. సినిమా ఎంత ఫీల్ గుడ్ అనుకునేలా ఉంటుందో ఆ స్టోరీ చెప్పే వాల్యూస్ అంతే స్ట్రాంగ్‌గా ఉంటాయి. నార్మల్‌గా ఆ సినిమా చూసిన వాళ్ళకి అదొక క్రికెటర్ స్టోరీ. బట్ చాలామంది చూడని యాంగిల్ ఏంటంటే అది మనలో చాలామంది జీవిస్తున్న ఒక మౌన జీవితం యొక్క కథ. మనలో చాలామంది హీరో 'నాని' క్యారెక్టర్‌కి కంపేర్ చేసుకోవచ్చు. ఆ క్యారెక్టర్‌కి కెపాసిటీ ఉంటుంది గానీ కాన్ఫిడెన్స్ ఉండదు. ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాటిని టేకప్ చేసే ధైర్యం ఉండదు. ఆ సినిమాలో క్యారెక్టర్ లాగా మనలో చాలామంది ఆపర్చునిటీస్ లేక ఓడిపోము. బట్ మనల్ని మనం నమ్ముకోనందుకు ఓడిపోతాం. ఇప్పుడెందుకులే చాలా లేట్‌గా స్టార్ట్ చేస్తున్నా, ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో, ఇలాంటి క్వెషన్స్ మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపేస్తాయి. ప్రాక్టికల్‌గా చూస్తే డిగ్రీస్ ఉన్నా కూడా జాబ్ చేయలేని వాళ్ళు చాలామందున్నారు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళు చాలామందున్నారు. టాలెంట్ ఉన్నా కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వకుండా కలలు కనేవాళ్ళు చాలామందున్నారు. సో వీళ్ళందరిలో ఒక జెర్సీ క్యారెక్టర్ అయితే కన్ఫర్మ్‌గా ఉంటాడు. ఈ సినిమా ఫాదర్ సన్ రిలేషన్‌షిప్‌ని కూడా చాలా క్వైట్‌గా చూపిస్తుంది. కిడ్స్‌కి లెక్చర్స్ అవసరం లేదు. వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చూపించాలి మనం. కిడ్స్ చాలా అబ్జర్వ్ చేస్తారు. మనం చూపించే ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళు అది నేర్చుకుంటారు. సో ఈ సినిమా మనల్ని అడిగే ఒకే ఒక క్వెషన్ ఏంటో తెలుసా? నువ్వు నిజంగా ఓడిపోయావా? లేక ట్రై చేయడం మానేసావా? సమ్‌టైమ్స్ స్టార్టింగ్ అగైన్ ఈస్ ద బ్రేవెస్ట్ థింగ్ యూ కెన్ డూ. సో ఫ్రెండ్స్, చూశారు కదా నా ఫస్ట్ మూవీ 'లీడర్', సెకండ్ మూవీ 'జెర్సీ'. టాప్ 10 మూవీస్‌లో ఇంకా ఉన్న మూవీస్ ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి.